ఉత్సవాల్లో పాల్గొన్న మరి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా దళిత బిడ్డల వాడ ఇది. మరి ఆ దళిత సంఘాలకు సంబంధించి దీనికి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో మరి వారికి ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఇదే విధంగా మరి జరుపుతూ ఎవరైనా ఆహ్వానించిన సంఘాలందరికీ కూడా పేరు పేరున మరి జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముందుగా తెలుపుకుంటూ, అదేవిధంగా మా గౌరవ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య గారికి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి కౌన్సిలర్లకు, మరి మన లింగం గారికి, మిగతా మా పార్టీకి సంబంధించిన అధ్యక్షులకు, అన్ని పార్టీల నుంచి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున మరి జై భీమ్ చెప్తూ, మరి ఇప్పుడే మా లింగంబాయి ఒక మరి ఆర్జీ పెట్టిండు. అది నిజంగా కూడా మరి ఈ ప్రాంత ప్రజలకు మనందరికి కూడా సౌకర్యం కల్పించేది, అందరికీ మరి యోగ్యత గల మరి అంశం అది. ఖచ్చితంగా దానికి మీరు అందరూ కూడా సహకరిస్తే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా మరి సమీకృతంగా ఒక మీటింగ్ పెట్టుకొని దుబాకలో ఈ ఒక్క రోడే కాదు అన్ని రోడ్లు కూడా నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ, మరి వచ్చే మీటింగ్ లో జనరల్ బాడీ మీటింగ్ లో కూడా, మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ లో కూడా దీన్ని తీర్మానం చేపించే బాధ్యత మా మున్సిపల్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లకి, నేను కూడా నాకు బాధ్యత తీసుకుంటా. దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించాలని మరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి ఆకాంక్షిస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ శోభయాత్ర కూడా జరుగుతున్నది. దానికి ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వారికి అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున జరుపుకుని అంబేద్కర్ ప్రతి సంవత్సరము అంబేద్కర్ సంబంధించిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ వారి సిద్ధాంతాలను మనం ఎక్కడో పెడుతున్నాం, సిద్ధాంతాలను పాటించట్లేదు. ఇప్పటికైనా మరి మనం ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కొంత మరి ఈ గిరిజన బస్తీలు, వెనుకబడ్డ జాతులు, మరి బహుజన సమాజానికి సంబంధించిన ఈ అంబేద్కర్ ఎన్నో మరి మనకు సమాజానికి సంబంధించింది ఒక దిక్చూచిగా, దేశానికి కాదు ప్రపంచానికి మన దిక్చూచి చూపించిండు. దాని అందరం కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి, దానికోసం పోరాడాలని, దానికోసం అందరం కూడా నడుము కట్టాలని చెప్పి, దళిత వాడలు బాగుపడ్డ రోజే మరి అంబేద్కర్ ఏదైతే కన్న కళలు మరి నెరవేరుతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకుంటూ, నన్ను ఆహ్వానించిన అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ రోడ్డు విస్తరణ గురించి చాలా మంచి అంశం. రోడ్డు విస్తరణ దుబాకలో మరి అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ రోజు అందరం తీర్మానాలు చేసి మీరందరూ కూడా ప్రజలు సహకరించినట్టయితే ఖచ్చితంగా మరి రోడ్డు వెడల్పే గానీ, దుబాక అభివృద్ధిలో గానీ, కాలువల గురించి గానీ, ప్రతి వాడవాడకు ఉన్న సమస్యల మీద కూడా మనము చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజ సేవ కోసం అని చెప్పి మీరు అందరు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జై భీమ్.